శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. గత ఎపిసోడ్లో మనం రాముడి జననం గురించి తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో రాముడు బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు కలిసి వశిష్ఠ మహర్షి దగ్గర సకల విద్యలు నేర్చుకుంటారు. రాముడు నలుగురిలోకి తేజోమయంగా ఉండేవాడు. రాముడు వినయంతో, ధైర్యంతో, శౌర్యంతో అందరినీ ఆకట్టుకునేవాడు. రాముడు విలువిద్యలో ప్రావీణ్యుడు, అంటే విలువిద్యలో నైపుణ్యుడు. విలువిద్యలో అతన్ని మించిన వారు లేరు. అంత గొప్పగా రాముడు యుద్ధ కళల్లో ప్రావీణ్యం సాధిస్తాడు. అయోధ్య నగరంలో అందరికీ రాముడంటే మంచి భక్తి, గౌరవం, రాముడి పట్ల ఆసక్తి, రాముడిని అందరూ ప్రేమగా చూసుకునేవారు. రాముడు పేరెత్తితే చాలు ఆ రాజ్యం అంతా పులకరించిపోయేది. అంతటి తేజస్సు, అంతటి వినయం, అంతటి కరుణ, ఇంకా చెప్పడానికి ఏం లేదు. రాముడంటే ఒక్కడే. రాముడు ఎంత గొప్పవాడో అయోధ్య ప్రజలకి తెలుసు. విశ్వామిత్ర మహర్షి అయోధ్యకి వచ్చి దశరథ మహారాజుని కలిసి, దశరథ మహారాజా, నేను యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి భంగం కలిగిస్తున్నారు, రాముణ్ణి నాతో పంపించండి అని అడుగుతాడు. అప్పుడు దశరథ మహారాజు చాలా భయపడతాడు. రాముడు ఇంకా చిన్నవాడు, రాక్షసులతో పోరాడగలడా లేదా అని భయంతో ఉంటాడు దశరథ మహారాజు. వశిష్ఠ మహర్షి చెప్తాడు దశరథ మహారాజుకి, నువ్వు రాముణ్ణి విశ్వామిత్ర మహర్షితో పంపించు, ఎందుకంటే రాముడి శక్తియుక్తులు నీకు తెలియదు, రాముడు ఎంతటి శక్తివంతుడో నాకు తెలుసు, రాముడిని పంపించు, నీకు ఎలాంటి సందేహం వద్దని చెప్పి దశరథ మహారాజుకి చెప్తే అప్పుడు ఒప్పుకొని పంపిస్తాడు. విశ్వామిత్ర మహర్షి కూడా రాముడికి తనకు తెలిసిన విద్యలు నేర్పిస్తూ చాలా విలువైన, శక్తివంతమైన అస్త్రశస్త్రాలు రాముడికి బహుమతిగా ఇస్తాడు. దీంతో రాముడు ఇంకా శక్తివంతుడు అవుతాడు. ఎంత శక్తివంతుడు అవుతాడు అంటే, ఉదాహరణకి ఎవరైనా బాణం వేస్తే బాణం వెనకాల బాణం వేయాలి. ఒక బాణం తీసి పెట్టి వేసి మళ్ళీ తర్వాత ఇంకో బాణం తీసేయాలి. కానీ రాముడు బాణం వేస్తే బాణం వెనకాల బాణం కాదు, బాణాలు వర్షంలా కురుస్తాయి. ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు వేస్తున్నాడో అన్న విషయాలు కూడా ఎవరి కంటికి కనపడవు, అంత వేగంతో వేస్తాడు. అది రాముడు. రాముడు రాక్షసులతో ఎలా యుద్ధం చేశాడు, తాటకి తాట తీసి తాటకిని ఎలా సంహరించాడు అనే విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సమస్త సుఖినో భవంతు.